పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ మీరు గమనించండి, మనం ఇప్పుడు 11వ వచనం చదివాం కదా. ఈ 11వ వచనంలో మీరు గమనిస్తే గొర్రెల కాపరి ఎవరు? ఆయనే. ఎందుకు గొర్రెల కాపరికి గొర్రెతో మనం పోల్చబడ్డాము ఆలోచించండి. ఎందుకనగా మనిషి జీవితము గడ్డి వంటిది, అది శాశ్వతమైనది కాదు. గొర్రె జీవితం ఎలాంటిది అని అనగా, గొర్రె కేవలము ఆ గొర్రెల కాపరి మాటే వింటుంది. ఆ గొర్రె కాపరి యొక్క స్వరాన్ని అర్థం చేసుకొని పిలవగానే వెళ్తుంది. గొర్రెలలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటిదనగా, అది తొందరగా తప్పిపోయే పరిస్థితి ఉంది. వాటిని ఏదైనా హాని చేసే, అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ గొర్రెల కాపర్లు ఎంతగా ప్రేమిస్తారు, ఎంత జాగ్రత్త వహిస్తారంటే అవి తప్పిపోకుండా, అవి వాటిపై ఏది కూడా దాడి చేయకుండా ఉండే విధంగా ఎంతో కేర్ఫుల్గా వారు ఉంటారు ఆ గొర్రెల కాపర్.